ఐదేళ్ల వైకాపా పాలనలో అరాచకాలు, అవినీతి తప్ప అభివృద్ధి అనేది లేదని రేపల్లె తెలుగుదేశం అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ను వైకాపా మూకలు పెట్రోల్ పోసి చంపడం కంటే రాక్షసత్వం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. తీర ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలంటున్న రేపల్లె తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. బాపట్ల జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు అనగాని సత్యప్రసాద్. సార్, ఆయన తప్పనిసరిగా హ్యాట్రిక్ కొట్టేందుకైతే ఆయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో సత్యప్రసాద్ గారి మాటలు తెలుసుకుందాం. ఎట్లా పబ్లిక్ నుంచి రిసీవింగ్ ఎలా ఉంది, ఏ అంశాలు ప్రధానంగా పబ్లిక్ మీ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు? గత 5 సంవత్సరాల్లో ఈ పరిపాలకులు వాళ్ళపై తెచ్చిన ఒత్తిళ్లు, భారాలు అన్ని కూడా అంటే యువత నిర్వీర్యం అయిపోయింది, రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు, రాజధాని లేని రాష్ట్రం అనేది ఒక ఇబ్బంది ఉంది. మీరు ఏ రంగం చూసుకోండి, మీరు ఏ రంగంలో కూడా ఎక్కడ కూడా ఎవరు ఆనందంగా లేరు. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించారు తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. అదే స్పందన మీకు మా ప్రచారంలో కనపడతా ఉంది, మా మీటింగ్లో కనపడతా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ, రామలేసినప్పుడు కానీ, దానికి ఈ రోజు కూడా మీకు అనూహ్య స్పందన మీకు కనపడబోతా ఉంది. ఇది కేవలం పరిపాలకుల యొక్క వైఫల్యం గత 5 సంవత్సరాల నుంచి. ఎందుకంటే స్వతంత్రం వచ్చి దాదాపుగా మనకి 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఎప్పుడు జరగలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, అయితే గత ముఖ్యమంత్రి చేసిన ముందుకు తీసుకెళ్లారు, లేకపోతే కొత్త స్కీములు పెట్టారు. కానీ కక్ష సాధింపు చర్యలుగా పాత గవర్నమెంట్ తెచ్చిన అన్ని స్కీములు పక్క పెట్టేసి కేవలం 2, 3 స్కీములు పెట్టుకుని మేము సంక్షేమం అనేది చాలా తప్పు. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ముందుకెళ్లాలా. సంక్షేమంలో కూడా ఎన్నో స్కీములు, దళితులకైతే 27 స్కీములు దాకా రద్దు చేశారు. నియోజకవర్గంలో చూసుకుంటే గత 5 ఏళ్లుగా చాలా మంది పైన దాడులు జరిగాయి. ముఖ్యంగా అమర్నాథ్ గౌడ్ హత్య దేశవ్యాప్తంగా కూడా సంచలనం. అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి పైన పెట్రోల్ పోసి చంపేసినటువంటి ఘటన. ఇప్పటివరకు కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సరైన న్యాయం చేయని పరిస్థితి, ఆ నిందితులు ఇంకా బహిరంగంగా తిరుగుతుంది. సో ఎలా చూడాలి? చిన్నవారు అమర్నాథ్ గౌడ్ది చాలా మనసు చలించేటువంటి విషయం. చిన్న పిల్లవాడు, 13 సంవత్సరాల పిల్లవాడు, వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తెలియజేస్తే వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో మందలించారని చెప్పేసి కక్ష కట్టి పొద్దున్నే 5:15 ట్యూషన్కి వెళ్తా ఉంటే ఆ అబ్బాయిని పట్టుకుని అతని నోట్ బుక్స్ లోంచి పేపర్లు చింపి అతని నోట్లో కుక్కి పక్కన టార్పాలిన్తో అతను చుట్టేసేసి గడ్డివాం పక్కకు తీసుకెళ్లి అంటించేసిన పరిస్థితి. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడ స్పందన లేదు. ఆ రోజు మేము డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని రప్పించాం, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పాం. వాళ్ళకంటే మా పోరాటంగా వాళ్ళు కొద్దిగా చేసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే వచ్చారు, వారు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయికి పూర్తి చదువు కూడా ఎన్టీఆర్ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి చదివిస్తా ఉన్నాం. భవిష్యత్తు ఎడ్యుకేషన్ ఎఫర్ట్స్ అన్ని కూడా మనమే పెడతామని చెప్పాం. ఆ అమ్మాయికి కావాల్సినటువంటి గృహ నిర్మాణాన్ని కూడా మేము ప్రైవేట్ గా మనకి చేసి పెట్టాం. సో కుటుంబం ఆదుకోగలిగాం. కానీ అబ్బాయి చావుకి అయిన కారకులని మనం పూర్తిగా పెట్టలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మమేకమైపోయి ఈ యొక్క వైసీపీ నాయకులతో కలిసి ఉన్నారు కాబట్టి హుటాహుటిన 15 రోజులు వేసి వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేసింది. కాబట్టి నిజంగా చాలా నీచమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పింది. అంటే ఇక్కడ మౌలిక వసతులు కల్పిస్తే హార్బర్ అవన్నీ కూడా అంటే ఆ పనులేవి ముందుకు సాగినటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వ హయాంలో. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తామన్నప్పుడు కూడా ఇలా స్టేట్ గవర్నమెంట్ సరైన దాన్ని ముందుకు తీసుకెళ్ళిన కారణం ఎలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కావచ్చు, ఇతర వర్గాలకు ఇబ్బందికి ఉపాధి. అసలు గవర్నమెంట్ అనేది ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో ఉంటే తప్పకుండా ఎక్కడన్నా అది పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. మనకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం. దాన్ని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి 2014 నుంచి 19 మధ్యలో కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక కార్యాచరణ చేసుకుని ఈ పోర్ట్స్ అన్ని కానీ ఈ హార్బర్లన్నీ కూడా అప్పుడు చేసినటువంటి, ఇప్పుడు నిజాంపట్నం వచ్చినా ఏదొచ్చినా కూడా 2017లోనే సర్వే చేయించుకుని అప్పుడు చేసినటువంటి ఈ ప్రణాళికలు తప్ప ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి కూడా లేదు వాళ్ళకి కూడా. అవి అప్పటికి కొన్ని ఇప్పుడు కార్యాచరణ వచ్చినప్పటికి కూడా అనుకున్నంత పాజిటివ్నెస్ ఈ గవర్నమెంట్ లో లేదు. కాబట్టి ఎందుకంటే రాజధాని లేదు, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తరిమేసడం మనం చూసాము. వైజాగ్ లో ఉన్నాయి, టెంపుల్ కంట్రీ అవ్వచ్చు, లులు అవ్వచ్చు. ముఖ్యంగా కియా సెటప్ చేసిన తర్వాత దాని ఆన్సిలరీ యూనిట్స్ అన్ని కూడా ఆ ప్రాంతంలో వస్తే ఆ ప్రాంతంలో ఉపాధి బ్రహ్మాండంగా ఉండేది. కానీ అవన్నీ కూడా తరిమేస్తే ఇప్పుడు బెంగళూరు, తెలంగాణకి వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు మాకన్నీ వద్దు, మాకేంటి ఇస్తారో చెప్పండి, లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడ వచ్చినట్టుగా బెదిరించారు. కాబట్టి ఉపాధి కల్పన అనేది ఇక్కడ శూన్యం అయిపోయింది. రేపొద్దున తప్పకుండా అమరావతి నిర్మిస్తాము, ఇండస్ట్రీస్ రప్పించేలాగా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వెల్త్ క్రియేటర్. డెఫినెట్ గా వెల్త్ ని ఆయన క్రియేట్ చూపించి ఆయనకు కూడా వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఉన్నాయి. పై నుంచి మోడీ గారి యొక్క సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఉపాధి కల్పనలో ముందు ఈ రేపల్లె అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి, ఎలా చేయాలనుకుంటున్నారు మోడల్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి?
ఇక్కడ ప్రాంతంలో అభివృద్ధి కానీ ఉపాధి అవకాశం మెరుగుపరిచేందుకు? 2014-19 తొలిసారి ఎమ్మెల్యే నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ప్రాంతంలో చేశాం. కాకపోతే 2019 తర్వాత ఇప్పుడు దాకా కూడా టోటల్ గా కుంటపడింది. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఒక మంచి మౌలిక సదుపాయాలు ఉండే ప్రాంతంగా, కనెక్టివిటీ ఉన్న ప్రాంతంగా, ఎందుకంటే కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ టూరిజం పెరుగుతుంది, కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి, అలా కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, అన్ని హాస్పిటల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఒకటికి లింక్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. సో ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఆ దిశగా తప్పకుండా వెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది అనగా వంశీ నీకోసం చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ రేపల్లి.